ఓం నమః శివాయ. అనంతపురం వాస్తవ్యులైన వి గోవిందబాబు రామలక్ష్మి దంపతులు, వారి కుమారుడు శ్రీకాంత్ బాబు గారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం అభాగ్యులకు సహాయం చేయాలనే సంకల్పంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేశారు. ముందుగా దంపతులిద్దరూ ఆలయానికి చేరుకొని ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రమైన దర్భశిల గోత్రంపై అర్చనలు నిర్వహించారు. దర్భశిల గోత్రోద్భవస్యాం గోవిందబాబు నామధేయస్యాం రామలక్ష్మీ ధర్మపత్ని నామ్నీం ప్రశాంత్ బాబు నామధేయస్యాం సావ్యసుధా నామధేయస్యాం అద్వైత నామధేయస్యాం శ్రీకాంత్ బాబు నామధేయస్యాం వసుంధరా నామధేయస్యాం శరీషా నామధేయస్యాం సాగరంభానం సహ బాంధవానాం క్షేమస్థైర్యధైర్యవీర్య విజయవిజయారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యంద్రమారైశ్వర్యాకామ్యమోక్షదృశార్ద్యోగాఖండ విద్య. అనంతరం శివునికి స్వయంగా అభిషేకం చేసి మంగళాకారుని ఆశీస్సులు పొందారు. శ్రీపంచలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనాన్ దర్శయామి. హర నః పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శతమానం భవతి శతాయో పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి తమైశ్వర్యం భవతి. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి చెంత ప్రత్యేక పూజలు చేసిన ఇటుకలను తీసుకుని ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి తమ వంతుగా ఇటుకలు అందించారు. రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం, పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. అనంతరం అభాగ్యుల వైద్యశాలను, నిర్భాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి అక్కడ ఆశ్రయం పొందుతున్న నిర్భాగ్యులకు ప్రేమతో నమస్కరించారు. సేవా మార్గంలో భాగంగా గోవిందబాబు రామలక్ష్మి గారులు శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళాన్ని అందించి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. సహాయం చేయాలనే స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో ఈ పుణ్యప్రదేశానికి వచ్చిన సేవామూర్తి గోవిందబాబు గారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అపారమైన ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా పేరు గోవిందబాబు. నేను అనంతపూర్ నుంచి వచ్చాను. నా భార్య రామలక్ష్మి, మా అబ్బాయి శ్రీకాంత్ బాబు. మొదటిసారిగా ఈ చౌటుప్పల్లోని ఈ ఆలయానికి వచ్చాము. వచ్చిన వెంటనే బాగా రిసీవ్ చేసుకుని దైవ దర్శనం చేయించి, పుణ్యలింగేశ్వర స్వామి దర్శనం చేయించి, అక్కడి నుండి ఇటుకలు తీసుకెళ్ళి టెంపుల్ గుడిలో సమర్పించాము. అనాథలు ఉన్న బిల్డింగ్లోకి వెళ్ళి ఫ్లోర్ ప్రకారం చూసుకుంటూ వచ్చాము. 2 ఫ్లోర్లో మగవాళ్ళు, 1 ఫ్లోర్లో ఆడవాళ్ళు. ఎవరికి వారే ఇండిపెండెంట్గా ఉన్నారు. ఆడవారికి భద్రత కోసం లాక్ అండ్ కీ కూడా పెట్టారు. మెడికల్ ఫెసిలిటీ అన్నది కల్పించారు. డాక్టరు దాదాపు 25 బెడ్లు పెట్టారు. ఎవరికి బాగలేకపోయినా కూడా వాళ్ళందరికీ ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళలో కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు బాగుపడి వాళ్ళ ఇంటి అడ్రస్లు చెప్పి వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు దాదాపు 600 పైన అభాగ్యులు ఇక్కడ సేద తీరుతున్నారు.
ఇంత మంచి పుణ్యకారం చేస్తున్న గట్టు శంకర్ గారికి, శ్రావణి గారికి, ఈ బృందానికి అందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను. ఏదో ఉడత సాయంగా మేము మా సాయం ఇచ్చాము. నిజంగా చాలా గొప్ప పని చేస్తున్నారు. ఇంత గొప్ప పని చేస్తున్నందుకు వీళ్ళని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకు. చెత్త కుప్పల్లో వ్యర్థాలను తింటూ అనారోగ్యం పాలవుతున్న అనాథులను చేరదీసి రక్షణనిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సేవామూర్తుల సహాయంతో ఇక్కడ 600 మంది అభాగ్యులు జీవిస్తున్నారు. మీరు ఉపయోగించని పాత వస్త్రాలను అందిస్తే మీ పేరు చెప్పుకొని వేసుకుంటారు.